అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో ఈసారి ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందనే దానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పాట్నాలో ఒకప్పటితో ఎంతో కొంత మార్పు వచ్చినప్పటికీ తమకు సొంత రాష్ట్రంలోని ఉపాధిని కల్పించే వారికి మద్దతుగా నిలుస్తామని అక్కడి యువత చెబుతున్నారు. దీంతో పాట్నా ఓటర్ తీర్పు ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిలో ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇరు కూటముల్లోని పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఓవైపు సంక్షేమ మంత్రం, మరోవైపు ఓటర్లకు వరాలు ప్రకటిస్తూ వారిని ఆకట్టుకునే యత్నం చేస్తున్న ఈ పార్టీలు బీహార్లోని కీలక వర్గాల ఓటర్లకు పలు వరాలు ప్రకటించిన పార్టీలు ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే హామీలను నెరవేరుస్తామని ప్రకటిస్తున్నాయి. బీహార్లో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటికే దేశంలో వెనుకబడిన రాష్ట్రంగానే ఉంది. అయితే ఒకప్పటితో పోల్చితే మాత్రం బీహార్లో కొంతమేర మార్పు వచ్చింది. కానీ ప్రస్తుత కాలానికి ఇది ఏమాత్రం సరిపోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు శరవేగంగా దూసుకుపోతున్నాయి. కానీ బీహార్ మాత్రం వాటి స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. బీహార్ రాజధాని పాట్నాలో ఒకప్పుడు పరిస్థితి ఎంతో భయానకంగా ఉండేది. పాట్నా నిత్యం కిడ్నాప్లు, హత్యలతో అట్టుడికేది. బలవంతపు వసూళ్లకు కేంద్రంగా ఉండేది. ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా ప్రజలు భయపడేవారు. దీంతో ఉపాధి లేక జనం వలసల బాట పట్టేవారు. అయితే కాలక్రమేణా అక్కడి పరిస్థితుల్లో కొంతమేర మార్పు వచ్చింది. ఒకప్పుడు సాయంత్రం అయితే పాట్నా నగరం బోసిపోయేది. కానీ ఇప్పుడు సాయంత్రం వేళల్లో జనం గంగానది తీరాన సేద తీరుతున్నారు. అంతేకాదు, రాత్రుల్లో పాట్నా మెరైన్ డ్రైవ్గా పిలిచే ఈ ప్రాంతంలో వెలుగు జెలుగుల మధ్య ఆహ్లాదంగా గడుపుతున్నారు. కానీ ఇప్పటికీ ఈ నగరం ఎంతో మారాల్సి ఉందని అక్కడి ప్రజలంటున్నారు. పాట్నాకు పరిశ్రమలు రావాలని, ఐటీ రంగం అభివృద్ధి సాధించడం ద్వారా స్థానికంగానే ఉపాధి లభించాలని బీహార్ యువత కోరుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో అలాంటి హామీలిచ్చే నేతలకి ఓటు వేస్తామని యువత చెబుతున్నారు. పాట్నా నగరంలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాట్నాలోని 9 నియోజకవర్గాల్లో మహాగఠబంధన్ 5 చోట్ల ఎన్డీఏ విజయం సాధించాయి. బీహార్లో 90% జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. రాష్ట్రంలో పలు పట్టణాలు, నగరాలు ఉన్నప్పటికీ అవి దాదాపుగా గ్రామీణ వాతావరణాన్ని పోలి ఉంటాయి. అందుకు కారణం ఆయా పట్టణాలు, నగరాల్లో సరైన రోడ్లు, సౌకర్యాలు ఉండవు. కేవలం బీహార్ రాజధాని పాట్నానే రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉంటుంది. పాట్నా కూడా గతంలో అతిపెద్ద పల్లెటూరుగా ఉండేది. నితీష్ అధికారంలోకి వచ్చాక పాట్నా నగరం రూపురేఖలను మార్చారనడంలో సందేహం లేదు. పాట్నాలో అనేక మాల్స్ వచ్చాయి. అలాగే గంగానది తీరాన్ని నితీష్ సర్కార్ అభివృద్ధి చేసింది. తాము సొంత రాష్ట్రాన్ని వదిలేసి చదువులు, ఉపాధి కోసం బెంగళూరు, నోయిడా, చెన్నై వంటి నగరాలకు ఎందుకు వెళ్లాలని పాట్నాలోని యువత ప్రశ్నిస్తోంది. బీహార్లో ఇంకా విద్యా వ్యవస్థ మెరుగుపడలేదనేది అక్కడి యువత ఆరోపణ. ఈ ప్రశ్నలను బీహార్ యువత ఏకంగా సీఎం నితీష్ కుమార్ని అడుగుతున్నారు. బీహార్ను ఎంతో కొంత అభివృద్ధి చేసిన నితీష్ కుమారే రాష్ట్రంలోని ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అక్కడి యువత కోరుతున్నారు. నితీష్ హయాంలో 3 రకాల అభివృద్ధి జరిగిందనేది పాట్నా వాసుల అభిప్రాయం. రాష్ట్రంలో శాంతి భద్రతలు, విద్యుత్, రోడ్లు, ఫ్లైఓవర్లు, మహిళల సాధికారత కోసం నితీష్ కృషి చేశారని అక్కడి యువత నమ్ముతున్నారు. గతంలోని యాదవరాజ్ వ్యవస్థను తేజస్వి యాదవ్ ఇప్పటికీ అడ్డుకోలేకపోతున్నారని, యాదవ్ ముస్లింలు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని నితీష్ మార్చలేకపోతున్నారని బీహార్ యువత అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. నితీష్ సర్కార్ పాలనలో బీహార్ ఒకప్పటితో పోల్చితే కొంతమేర మెరుగుపడింది. అయితే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధిని సాధించాల్సి ఉంది. ఎందుకంటే దేశంలోని ఇతర రాష్ట్రాలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నాయి. కానీ పరిశ్రమలు, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విషయంలో బీహార్ ఇంకా వెనుకబడే ఉంది. అందుకే బీహార్ రాజధాని పాట్నా వాసులు సైతం తమ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చే నేతలకే తాము మద్దతుగా నిలుస్తామని చెబుతున్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, మహిళల రక్షణ విషయంలో నితీష్ పాలనలో కొంత మార్పు రాగా మరింత మార్పు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాము సొంత రాష్ట్రంలోనే ఉపాధి కల్పించే వారికే తమ మద్దతు ఉంటుందని బీహార్ యువత చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే ఆయా వర్గాల ఓటర్లు ఎవరి పక్షాన నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది. బీహార్ రాజధాని పాట్నా ఓటర్లు ఈసారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతను ఇచ్చేవారికే పట్టం కడతామని చెబుతున్నారు.
సొంత రాష్ట్రంలో ఉపాధి కల్పించే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి యువత నితీష్ సారథ్యంలోని ఎన్డీఏకు మద్దతుగా నిలుస్తారా లేక మహాగఢ్ బంధన్ వైపు మొగ్గు చూపుతారా అన్నది చూడాలి.